హాయ్ గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి నర్సరావుపేటలో ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్లో అయితే ఎగ్జిబిషన్ పెట్టారు. అండ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి జస్ట్ 50 రూపీస్ అయితే ఎంట్రన్స్. అండ్ పార్కింగ్కి అయితే 30 రూపీస్. అండ్ కార్ పార్కింగ్ అయితే అండ్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి అన్నమాట. పార్కింగ్ కాస్ట్ అండ్ ఎంట్రన్స్ అయితే 50 రూపీస్ అనమాట. అండ్ ఈ ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ థీమ్తో అయితే స్టార్ట్ చేస్తారు ఎగ్జిబిషన్ అనేది ఈ గ్రౌండ్లో. సో ఇయర్ అయితే అవతార్ థీమ్తో అయితే స్టార్ట్ చేశారు. అండ్ డిఫరెంట్గా ఉంది. కిడ్స్ కానీ అండ్ అడల్ట్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ స్నాక్ ఐటమ్స్ కానీ కిడ్స్ ప్లే జోన్ కానీ అండ్ వాటర్ థీమ్తో కానీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ అయితే డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకు అయితే ఉంటుందంటే ఈ ఎగ్జిబిషన్ అయితే. అండ్ మీరు ఎవరన్నా నర్సరావుపేటలో ఉన్నారా, మీరు ఎవరన్నా ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళలేదా, ఫాస్ట్గా అయితే వెళ్ళండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. డిఫరెంట్ థీమ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంతా షాపింగ్ లాగా పెట్టారనమాట. అండ్ కిడ్స్కి అండ్ లేడీస్కి అండ్ గేమ్స్ జోన్ కానీ అలా పెట్టారనమాట. అండ్ రైట్ సైడ్ అలా వచ్చేసి జైంట్ వీల్ కానీ అలా బ్రేక్ డాన్స్ కానీ అలా డిఫరెంట్ పెట్టారు. అండ్ ఇక్కడైతే మేము కొన్ని షాప్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. సో గర్ల్స్ అంటే ఫస్ట్ లిప్స్టిక్, మేకప్, కాస్మెటిక్స్ ఇవే కదా. సో మేమైతే ఇక్కడ కొన్ని హెయిర్ బ్యాండ్స్ కానీ అండ్ క్లచెస్ కానీ అండ్ డిఫరెంట్ అయితే యూనిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో మేము కొన్ని అయితే షాపింగ్ కూడా చేసామన్నమాట, ఇయర్ రింగ్స్ అలాంటివి. సో మీరు చూడండి. అండ్ ఇక్కడైతే ఈ బ్రాస్లెట్ తీసుకున్నాం. అండ్ నేను, మా పిన్ని, మా చెల్లి వాళ్ళందరం వెళ్ళామన్నమాట. సో మా చెల్లి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఈ బ్రాస్లెట్స్ తీసుకుంది. అండ్ ఈ బ్రాస్లెట్స్ వచ్చేసి ఈచ్ వన్ అయితే 30 రూపీస్ అలా చెప్పారు. మా చెల్లి అయితే ఒక 3-4 బ్రాస్లెట్స్ అయితే షాప్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వాలి అని. సో మేమైతే అక్కడ బ్రాస్లెట్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ అలా చూసాము, బట్ చాలా ఓల్డ్ కలెక్షన్ అలా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ కానీ అండ్ అలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ చూసామన్నమాట. క్లచెస్ అలాంటివి మేమైతే అంతేం తీసుకోలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ అయితే చేసాము. అండ్ యూస్ఫుల్ థింగ్స్ అయితే తీసుకున్నాము. బట్ ప్రైజెస్ అయితే వెరీ రీజనబుల్గా అయితే ప్రైజెస్ ఉన్నాయి. అండ్ అప్రాక్సిమేట్ 100 బిలో అండ్ 200 బిలో అలానే ఉన్నాయి. అండ్ హెయిర్ బ్యాండ్స్ కానీ క్లచెస్ కానీ అలాంటివన్నీ ఒక 100 బిలోనే ఉన్నాయి. అండ్ నెయిల్ పాలిష్ ఉన్నాయి, దండలు ఉన్నాయి, అండ్ చైన్స్, నెక్లెస్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ కిచెన్ ఐటమ్స్ 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అని అలా కిచెన్ ఐటమ్స్ కానీ బౌల్స్, కప్స్ అలా పెట్టారు ఇక్కడ. ప్లేట్స్ అని అండ్ డిఫరెంట్ అయితే పెట్టారు ఇక్కడ. సో 60 రూపీస్ జార్స్ అని 100 రూపీస్ అలా అయితే పెట్టారు ఇక్కడ కేజీ. అండ్ చిన్నపిల్లలకి అయితే స్టేషనరీ ఐటమ్స్ అయితే పెట్టారనమాట. అండ్ టాయ్స్ కానీ అండ్ డిఫరెంట్ బార్బీ టాయ్స్ అని, కార్లు అని ఆ బాయ్స్కి అయితే చిన్నపిల్లలకి అలా పెట్టారు. అండ్ స్టేషనరీ ఐటమ్స్ అయితే చాలా యూనిక్గా అయితే ఉన్నాయి. అండ్ ఎవరన్నా వెళ్తే మాత్రం ట్రై చేయండి. సో స్టేషనరీ పెన్సిల్స్ అని, షార్ప్నర్స్ అని, బుక్స్ కానీ అలా డిఫరెంట్ యూనిక్గా అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సూపర్ కలెక్షన్ అక్కడ అయితే. అండ్ చిన్నపిల్లలకి బుక్స్ కానీ అలా రైమ్స్ బుక్స్ అని, బొమ్మలు అని చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయటనే కొన్ని వాటర్ బబుల్స్, వాటర్కి సంబంధించినవి చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడైతే కంప్లీట్ వాటర్ బబుల్స్ సంబంధించినవి ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీ, బ్యాంగిల్స్, స్టిక్కర్స్, మన జామెట్రీ బాక్సెస్ కానీ అలా రేడియం బాల్స్ కానీ అండ్ స్లింగ్ బ్యాగ్స్ అలాంటివి చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే కంప్లీట్ చిన్న ప్యాకెట్స్లో ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అన్నారు. అండ్ సోంప్ అని, క్యాష్యూస్ అని అండ్ పల్లీలు అని, చాక్లెట్స్ అని, కిసెస్ అని అలా పెట్టారనమాట. అండ్ ఇక్కడైతే చూడండి, ఇవైతే వాటర్ బాల్స్ అనమాట. అంతకుముందు మనం చూసేవాళ్ళము మన షాప్స్లో కూడా, స్టేషనరీలో కానీ ఇంటి దగ్గర షాప్స్లో అమ్మేవాళ్ళు వాటర్ బబుల్స్. అండ్ వాటర్లో వేస్తే అవి బాగా సైజు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ బాల్స్ అనమాట. ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అని అన్నాడు. సో మేమైతే ఏం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఒక గన్ షాట్తో కొడితే అక్కడ ఉంటుందన్నమాట ఒక గేమ్. 6 bullets 40 రూపీస్ అలా చెప్పారు టికెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కంప్లీట్గా ఈ గ్లాసెస్ని పడేస్తారో వాళ్ళకి ఈ 30 రూపీస్ టికెట్, వాళ్ళకి ఒక బొమ్మ వస్తుంది అని చెప్పారనమాట. మనకు నచ్చిన బొమ్మ అలా తీసుకుని డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఏ గేమ్ ఆడినా కానీ టికెట్ ఉంటుంది. ఆ టికెట్కి మనం గేమ్ ఆడినప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ మీద ఏదైనా వస్తే మాత్రం ఆ గిఫ్ట్లు కూడా ఇస్తారు మనకి.
అండ్ అలా చాలా గేమ్స్ ఉన్నాయి. అండ్ మేమైతే ఎక్కువ గేమ్స్ ఏం ఆడలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది ఆడుకుంటారు. అండ్ ఇలా కొంచెము ఫ్రంట్కి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో అయితే చిన్నపిల్లలకి వాటర్ బోట్ అలా ఉందన్నమాట. అండ్ కొంచెం మేమైతే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ పొటాటో స్ప్రింగ్ రోల్స్ అని అలా అయితే ఎక్స్ప్లోర్ చేసాము మేమైతే. సో మేమైతే అలా కొన్ని కావాల్సినవి అన్నీ అలా అలా తిరిగేసి ఒక రౌండ్ వేసి అండ్ ఫుడ్ ఐటమ్స్ అలా ఆర్డర్ చేసుకొని అక్కడ నీట్గా ఒక కింద కూర్చొని మేమైతే అలా చిల్ అవుతూ తిన్నాము. అండ్ వీళ్ళు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు అండ్ మా చెల్లి మా తమ్ముడు వీళ్ళు అనమాట. సో మేమందరం ఇలా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది. అండ్ ఐస్ క్రీమ్ వచ్చేసి 50 రూపీస్ అన్నారు. అండ్ చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే. ఇది అయితే బ్రేక్ డ్యాన్స్. అండ్ నెక్స్ట్ అయితే జెయింట్ వీల్. అండ్ ఈ జెయింట్ వీల్లో చూడండి, మనం రీసెంట్గా వైటీ షార్ట్స్లో చూస్తూ ఉన్నాం కదా, పేపర్స్ ఇసిరేస్తూ జెయింట్ వీల్. సో వీళ్ళు అలానే చేస్తున్నారు. సో ఇంకా మేమైతే వెళ్ళిపోయామన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్